పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఎవరూ లేరా? గతంలో వారి అన్నగారైనటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు అక్కడ యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ఆయన పార్టీని తన భుజస్కంధాల మీద తీసుకుని ఆయనకి ఇచ్చిన బాధ్యతను, ఇవ్వని బాధ్యతను కూడా సక్రమంగా నెరవేర్చి ఆయన క్రౌడ్లో తిరిగి ప్రతి ఒక్కరిని మేలుకొల్పి చిరంజీవి గారి యొక్క విజయానికి కొంతమేరకు కారణం పవన్ కళ్యాణ్ గారు కూడా అయ్యారని చెప్పాలి. ఏదైతే రాజకీయ అప్పుడప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్డమ్ అయితే వచ్చిన రోజులు ఇవి 2009. అంటే అప్పటికే హిట్ సినిమాలో పవర్ స్టార్ అనే ఒక రేంజ్ ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక పీక్ స్టేజ్లో ఉన్నారని చెప్పాలి. అటువంటి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టడం, చిరంజీవి గారు టువర్డ్స్ రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చే టైం అనే చెప్పాలి. ఆ టైంలో ఆయన పార్టీ పెట్టడం, ప్రజల కోసం నాకు ఇంత చేసిన ప్రజలకి నేను ఏదో చేయాలని చెప్పి చిరంజీవి గారు చెప్పడం. సో దీనివల్ల ఏదైనా డ్యామేజ్ జరుగుతుందని ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ గారు అటు ఇటు రెండో మాట అనకుండా కూడా అన్నగారు చెప్పిన మాటనే ఆయన యథావిధిగా తీసుకుని ఆయన అయితే ప్రచారం చేయడం, ఇటువంటి కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది. కాకపోతే ఈరోజు అప్పుడు తదనంతరం జరిగినట్టు పరిణామాలన్నీ కూడా మనందరికీ తెలిసినవే. ప్రజారాజ్యం పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, కాంగ్రెస్ పార్టీ వారు చిరంజీవి గారికి రాజ్యసభ మెంబర్ ఇవ్వడం, మినిస్టర్ ఇవ్వడం, ఇలా జరుగుతూ వచ్చే తర్వాత సంపూర్ణంగా చిరంజీవి గారు రాజకీయాల నుంచి తప్పుకున్నా కూడా కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళతో ఎప్పుడు కూడా అభినందనలు తెలపడంలో కానీ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం, ఇటువంటి ఎక్కడ కూడా ఆయన మానుకోలేదు. ఆయన ఎక్కడ కూడా సంపూర్ణంగా రాజకీయాల నుంచి బయటకు వచ్చారనే విషయాన్ని కూడా ఎక్కడ చెప్పడం లేదు. సో ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి రెండు మూడు రోజుల నుంచి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాలకు సంబంధించి ప్రచారం చేస్తున్న భాగంగా సో ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక సినిమా హీరో చిన్న ఎండ కూడా తగలకుండా వాళ్ళు కేర్ అయితే తీసుకుంటారు బయట. సో అటువంటిది ఒకసారిగా కంటిన్యూగా సభలు జరగడం, ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో పవన్ కళ్యాణ్ గారు కొంత అస్తవ్యస్తగా అయితే లోనయ్యారు. కొంచెం జ్వరం వీటితో బాధపడుతున్నారు. ఇదంతా సర్వసాధారణం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు వెంట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పోయినసారి ఎలక్షన్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇటువంటి వాళ్ళు కూడా మేము మా బాబాయ్ వెనకాల ఉంటామని చెప్పేసి వాళ్ళు ఓపెన్గానే చెప్పారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏమైపోయారో ఎవరికైతే తెలియట్లేదు. గెలిచే అవకాశం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కానీ, అలాగే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు కానీ వారిని వాలంటీర్గా వచ్చి వాళ్ళే మద్దతు తెలపాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక హీరో. సినిమా వాళ్ళకి ఈ 4 సంవత్సరాల్లో జరిగినటువంటి వాళ్ళకి కష్టాలు కానీ, అవమానాలు కానీ ఆయనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అయితే ఎవరో ఉండరు. అయితే సినిమా టికెట్ రేట్ పెంచడంలో కానీ, ఇప్పటికే సినిమా చూడాలంటే థియేటర్కి వచ్చే జనం తగ్గిపోతున్న తరుణంలో ఒకసారి థియేటర్ రేట్లు పెంచడం, అలాగే రేట్లు తగ్గించడం, ఇటువంటి డిఫరెంట్ డెసిషన్స్ అయితే గవర్నమెంట్ ఒక స్టేబుల్ డెసిషన్ అయితే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తీసుకోలేదు. సో దానికి సంబంధించి ఒక గళం ఎత్తాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు అవసరం, ఆయన పార్టీ కూడా అవసరం. సో ఈ విధంగా చూసినట్లయితే చిరంజీవి గారు ఖచ్చితంగా మద్దతు పలకాల్సిన అవసరం చాలా ఉంది. ఆయనకి సపోర్ట్గా ఈ తరుణంలో నిలబడాలి. అయితే ఏదైతే సీట్ రాలేదని చెప్పి కొంత నాగబాబు గారు అయితే పక్కకి వెళ్ళినట్టు కనిపిస్తుంది. నాయకుడి లక్షణం అయితే అదైతే కాదని నా భావన. ఎందుకంటే మీ తమ్ముడు, మీ సోదరుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. అక్కడ మంచి చెడు అనేది ఖచ్చితంగా చూసి పార్టీ అధికారంలో రావాలి. కొన్ని పొత్తు ధర్మం కింద కొన్ని సీట్లు త్యాగం చేయాల్సి వస్తుంది. ఇటువంటి తరుణంలో మీకు సీటు రాకపోవడం అనేది పెద్ద విషయం కింద అయితే భావించడానికి లేదు. గతంలో మీరు ఏమైనా నగ్గుంటే కనుక మీకు గ్యారంటీగా సీట్ వద్దును. ఈ తరుణంలో మీరు అందరూ విడిచి పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ కుటుంబ సభ్యులుగా మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను. అలాగే లాస్ట్ టైం రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా వాలంటీర్గా వచ్చి ఈ మద్దతును అయితే తెలపడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. సో మీరు పవన్ కళ్యాణ్ గారిని స్టేజ్ల మీద పొగడడం, లేకపోతే మీ సినిమా ప్రమోషన్స్కి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తడం వల్ల మీకు సినిమాకి క్రేజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు. అది మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం కావచ్చు. కాకపోతే మీరు పవన్ కళ్యాణ్ అనే ఒక పేరుని మీ సినిమాకి వాడుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నాడు, ఆయన మీ కుటుంబ సభ్యుడు. కాబట్టి మీరు కూడా బయటకు వచ్చి మిమ్మల్ని ఆదరిస్తున్నటువంటి మీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 అయినా 150 అయినా కొనుక్కుని టికెట్ కొనుక్కోబట్టే మీరు అన్ని కోట్లు గడించవచ్చు. లేకపోతే ఈరోజు మీరు ఆ స్టేజ్లో ఉంటున్నారంటే దానికి కారణం కింద ఉన్నటువంటి ప్రేక్షకులే. కాబట్టి అదే 2009లో ఏదైతే తప్పు చేసి చిరంజీవి గారు పార్టీ పెట్టారు, పార్టీ ఈ రోజు వరకు నడుపుకుంటే అది ఒక తప్పు కింద మిగలకపోదును. అది ఈ రోజుకి కూడా ఒక మాయను మచ్చగా, అలాగే వారి సామాజిక వర్గానికి సంబంధించిన వారు మాట్లాడుతున్నట్టు మాటలకు కూడా చిరంజీవి గారు ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. సమాధానం ఏ రూపంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మద్దతు చెప్తే అదే పెద్ద సమాధానం. మళ్ళీ ఇంకొకసారి ఎవరు కూడా మాట్లాడడానికి అవకాశం కూడా ఉండదు.
ఇటువంటి ఎవరో కూడా మాట్లాడారు. ఎందుకంటే చిరంజీవి పార్టీ పెట్టి మేము లాస్ అయ్యాము, ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము కొన్ని సంవత్సరాల మధ్యలో అటు కాక ఉండిపోయామని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక జవాబునైతే ఇచ్చే అవకాశం మీకు ఈరోజు వచ్చింది. పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తున్నారు, ఆయనకు మీరు మద్దతుగా ఖచ్చితంగా నిలబడాలి. చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే లోకేష్ గారు, వారి సతీమణి భువనేశ్వర్ గారు, అలాగే లోకేష్ గారు భార్య అయినటువంటి బ్రాహ్మణి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్రం అధోగతి పాలైపోయింది, రావణ కాష్టంగా మారింది, రావణాసురుడు పాలిస్తున్నాడు, దీన్ని మళ్ళీ మనం భావితరాల భవిష్యత్తు కోసం మనం అందరం కలవాలి అని పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ అయితేనో, చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు వారు ఏనాడు రాని వారు ఈరోజు ప్రచారానికి దిగడం, ఇవన్నీ కూడా మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబ సభ్యుడిగా ఒక అన్నపాత్ర, నిజమైన అన్నపాత్రని మీరు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గెలుపు సాధించడంలోనే ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో ఒక విజయం సాధించాలంటే దానికి తగ్గ టాలెంట్ కూడా ఉండాలండి. ఆ టాలెంట్ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు. సో ఒక సినిమాకి అయితే అన్నగారి హోదా పనిచేస్తుంది, రెండో సినిమాకి పనిచేయదు. సో ఇక్కడ రాజకీయాలకు వచ్చేసరికి ఎంతో కొంత క్రెడిబిలిటీ, చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి ఒక బిగ్ పర్సనాలిటీ వచ్చేసి ప్రచారం చేయడం వల్ల చాలా వరకు ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం చాలా ఉంది. చాలామందిని ప్రభావితం చేయగలిగే మాటలు చిరంజీవి గారి దగ్గర నుంచి ఉంటాయి. ఒక కష్టజీవి ఆయన వచ్చి తమ్ముడిని సపోర్ట్ చేయడం వల్ల ఆయనకి ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది తప్ప దానివల్ల పోయేదేం లేదు. సో ఈ విషయాన్ని చిరంజీవి గారు కూడా చూస్తారని, ఈ వీడియోని చూస్తారని ఆశిస్తున్నాను. ఇది మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.